భూమి రెండు భాగాలుగా చీలిపోతే ఏం జరుగుతుంది? అది కేవలం మానవజాతి అంతం మాత్రమే కాదు, అంతరిక్షం నుంచి కనిపించే ఒక భయంకరమైన ఖగోళ విపత్తుగా మారుతుంది. గ్రహం పగలడం ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే బిలియన్ టన్నుల మ్యాగ్మా భూమి లోపల నుంచి బయటకు వస్తుంది. అయితే కక్ష నుంచి కనిపించే భారీ అగ్నిరేఖను భూమిని చీల్చుకుంటూ వెళ్తుంది. ఈ మార్పును మొదటగా అనుభవించేది చంద్రుడు మాత్రమే, ఎందుకంటే చంద్రుని కదలికను నియంత్రించేది భూమి యొక్క గురుత్వాకర్షణే. కానీ భూమి తన అసలు రూపాన్ని కోల్పోతే చంద్రుడి కక్ష నుంచి అస్థిరంగా మారిపోతుంది. పోలిక కోసం చెప్పాలంటే భూమి ప్రస్తుతం గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అది నిండుగా విడిపోతే ఈ భ్రమణ పూర్తిగా అదుపు తప్పుతుంది. ఒక భాగం మరొక భాగం కంటే ఎక్కువగా తిరగడం ప్రారంభించవచ్చు. అయితే దాంతో విపరీతమైన తుఫాన్లు ఏర్పడి వాతావరణం పూర్తిగా నాశనం అయిపోతుంది. భూమిని రక్షించే అయస్కాంత క్షేత్రం కూడా దాదాపుగా అదృశ్యమవుతుంది. గ్రహం నేరుగా సౌర వికిరణాల బారిన పడుతుంది. చివరికి భూమి ఒకే గ్రహంగా ఉనికిని కోల్పోయి అంతరిక్షంలో ఒకదానికొకటి వేరువేరుగా ఢీకొంటాయి.